ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రభుత్వం చెప్తున్న మెన్యూ పేపర్ల వరకేనా, మా ప్లేట్ల వరకు రావా అంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకలాశ్రమ పాఠశాలలో జరిగింది. మెన్యూ అమలు చేయట్లేదు అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెన్యూ ప్రకారం భోజనం అందించట్లేదు, 3 పూటలా అన్నమే పెడుతున్నారు, చారు కూడా చాలా నీళ్లగా ఉంటుంది అంటూ ఆందోళనకు దిగారు. ఈ విషయమై పలుమార్లు ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు అంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలి అంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకలాశ్రమ పాఠశాలలో విద్యార్థులు తమ ఆగ్రహాన్ని ఏ రకంగా వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నాము. రోడ్ల మీద ప్లేట్లను విసిరేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒక మెన్యూ ప్రకటించింది, అది చూసి తాము సంబరపడ్డాము, కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. 3 పూటలా మాకు అన్నమే పెడుతున్నారు, అందులో నాణ్యత కూడా ఉండట్లేదు, నీళ్లలాగా అనిపించే చారు పోస్తూ ఉన్నారు. ఇదేనా మాకు పెట్టే భోజనం? పరిస్థితి మారాలి అంటూ అనేక మార్లు తాము వెళ్లి ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టలేదు అంటూ ఇక ఏమీ చేయలేక ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఫుడ్ అనేది మంచిగా పెడతారు సార్, మొత్తం పెద్దోళ్ళు వస్తేనే మంచిగా పెడతారు సార్. ఆడ బాత్రూమ్లు కూడా పెద్దోళ్ళు వస్తేనే కడుగుతారు సార్, అది ఎప్పుడు కడగారు సార్. ఆ ట్యాంకులు వాటర్ కూడా చక్కగా యూజ్ చేయరు సార్. మెనూ ప్రకారం అసలు బెట్టనే పెట్టారు సార్, అసలు మెనూలో ఉండేది అసలు బెట్టనే పెట్టారు సార్. ఈ రోజు బొండ ఉన్నాయి సార్, బొండ అసలు బెట్టనే లేదు సార్. మొత్తం అన్నం పెడతారు సార్, మొత్తం స్నాక్స్ ఏం ఇయ్యారు సార్. రోజు రూపాయి పల్లిపట్టీలు ఇస్తారు సార్, అరటిపండు గుడ్డు ఏం ఇయ్యారు సార్. అయితే సంక్రాంతి తర్వాత ఒక ఆయన వంట మనిషి ఉండే, ఆ వంట మనిషి మానేసిండు. అయితే ఇక్కడ 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 2 వర్కర్లు ఉంటారు, వాళ్ళు వంట చేయడం స్టార్ట్ పెట్టింది. అయితే కర్రీస్ కొద్దిగా కింద మీద అవుతుంది. ఒక 2-3 రోజులు 18వ తారీఖు ఓపెన్ అయితే పిల్లలు 22 కట్లు వచ్చిండ్రు. 22కి వచ్చిన తర్వాత 2-3 సార్లు అయితే నేను వర్కర్లకు చెప్పినా, మళ్ళీ పిల్లలు 1 రోజు 2 రోజులు నిలబడి చేయించిండ్రు. వాళ్ళ పప్పు కొద్దిగా వస్తలేదు. మా ప్రతినిధి శివతేజ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో. శివతేజ, ఏంటి విద్యార్థుల దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది? ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా ఎంత ఆగ్రహం కట్టలు తెంచుకోకపోతే వాళ్ళంతా ఈ రకంగా ప్రతిస్పందించి ఉంటారు. మరి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ పట్టించుకోలేదంటున్నారు. ప్రిన్సిపల్ ఏమో రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ ప్రిన్సిపల్ మీద, ఇతర అధికారుల మీద? సో దాదాపు 1.5 గంటల పాటు మెయిన్ హైవే పైన 161 జాతీయ రహదారి పైన విద్యార్థులంతా కూడా ధర్నా చేసిన పరిస్థితి. సో పోలీసులు అక్కడికి వచ్చి విద్యార్థులను సముదాయించి మళ్ళీ పాఠశాలలోకి పంపించిన పరిస్థితి. అయితే విద్యార్థులు చెప్తున్నది ఏంటంటే మెనూ ప్రకారం తమకు భోజనం పెట్టట్లేదు అంటూ విద్యార్థులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా రోజులుగా దాదాపు 3 నెలలు అవుతుంది. ఇప్పటికే పలుమార్లు అధికారులకు చెప్పినా కూడా, ప్రిన్సిపాల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన భోజనంతో పాటు హాస్టల్లో ఉండాల్సిన కనీస మౌలిక వసతులు కూడా మాకు అందించలేదంటూ వారంతా కూడా ఆవేదన చేస్తున్నారు. బాత్రూమ్స్, వాష్రూమ్స్ కావచ్చు, అవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి, ఎవరు పట్టించుకోలేనట్టు కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజు వారంతా కూడా విసిగి వేశారు. ఈ రోజు రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపైకి వచ్చి 161 జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వారికి పెట్టినటువంటి ఉదయం పూట యాక్చువల్ గా టిఫిన్ పెట్టాలి, ఈ రోజు బోండా ఉంటుంది, కానీ బోండాకు బదులుగా కేవలం అన్నము, నీళ్ళచారు మాత్రమే పెట్టారంటూ వారికి పెట్టినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్లు అన్నింటినీ తీసుకొని రోడ్ల మీదకి వచ్చారు. రోడ్లపైన ఆ ప్లేట్లు పెట్టి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాము, మా కనీస వసతులు లేవంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే హాస్టల్కి పంపించినటువంటి తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత వారు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేమంతా కూడా కాయ కష్టం చేసి మేము ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేకనే ఈ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో వేస్తున్నాము, తమ పిల్లల పరిస్థితి ఇలా ఉంటే ఏంటి అంటూ కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో యాజమాన్యం అంటే పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ మాత్రం ఇదంతా కూడా కేవలం సంక్రాంతి తర్వాతనే ఇష్యూ అనేది ప్రారంభమైంది, అంతకుముందు ఉన్నటువంటి వంట మనిషి మానేయడంతో ఈ విధంగా జరుగుతుందంటూ అటు ప్రిన్సిపాల్ చెప్తుంది. కానీ విద్యార్థులు క్లియర్ గా చెప్తున్నారు, ఈ రోజు టిఫిన్ పెట్టాల్సింది కేవలం ఉదయం పూట రైస్ ఎందుకు పెట్టారంటూ కూడా విద్యార్థులు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే ఎంఈఓ కూడా మండల స్థాయి అధికారి అయితే అక్కడికి స్కూల్లోకి వెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది. కాసేపట్లోనే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. థాంక్యూ శివతేజ.